దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జూలై నెల 13వ తారీఖు 2025 సంవత్సరాన ఇంతవరకు మన దేవుడు కాచి కాపాడినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మని ప్రెసెంట్ టెంపుల్ కార్యక్రమాలు యూట్యూబ్లో చాలా మంది వీక్షిస్తున్నారు. ఈ ఛానల్ మీకు అందుబాటులో ఉంటుంది. ఈ ఛానల్లో మీకు మధురమైన పాటలు, ఆధ్యాత్మికంగా మేలుకొల్పినటువంటి చక్కని ఆత్మీయ బోధనలు మీకు వినిపిస్తూ ఉంటాయి. ఈ ఛానల్ మీరు వీక్షించండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నోటిఫికేషన్ మీకు చాలా అందుబాటులో వస్తూ ఉంటాయి. మేము ప్రతి వీడియోకి అప్డేట్ మీకు త్వరగా అందుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ పరిశుద్ధాత్మని ప్రెసెంట్ టెంపుల్ రాంపచోడవరం నుండి మీకు ఈ వాక్యాన్ని మీకు అందజేస్తూ ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ యొక్క దేవుని యొక్క వాక్యం మనం కొద్ది నిమిషాలు నేర్చుకుందాం, విందాం, ప్రభు కోసం నిలబెడదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనాన్ని శ్రావణంగా చక్కగా మీరు వాక్యాన్ని చదివి నాకు సహకరించవలసిందిగా మనం చేస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదివి, మరియా ఆమె సహోదరి మార్త అదువారి గ్రామమైన బేతనీలో ఉన్న లాజరు అను ఒకడు రోగి అయిన. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము మేము చాలా పురాతన క్రైస్తవులము కాబట్టి మాకు ఏ ఇబ్బందులు ఉండవు, లేక మేము చాలా భక్తిగా ఉంటున్నాము కాబట్టి మాకు ఏ రోగాలు రావు, లేక మేము చాలా ఉపవాస ప్రార్థన చేస్తున్నాము కాబట్టి మాకు ఏ ఇబ్బందులు అంటవు రావు అనేటువంటి క్రైస్తవులు లేక దేవుని పిల్లలు ప్రార్థనకు వచ్చినటువంటి సమూహము లేక దేవుని సముదాయంలో ఇటువంటి సందేహాలు లేక విశ్వాసము అంటాము దాన్ని, లేకపోతే నమ్మకం అంటాము, మన వాక్యాన్ని బట్టి రుజువు చేసుకోవాలి. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. చాలా మంది అంటారు మాకే బాధలు లేవండి, మాకే కష్టాలు లేవండి, మాకు అప్పులే లేవండి, చాలా సంతోషం. మాకు రోగం అంటూ రాదండి, చాలా సంతోషం. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. మా ఇంట్లో ఏ ఏడుపు ఉండదండి, మా ఇంట్లో ఏ దుఃఖం ఉండదండి, మా కుటుంబంలో ఏ చిన్న బాధ వేదన ఉండదండి అనేవాడు చెప్పేవాడు చాలా మంది ఉంటారు. నేను అనుకుంటాను వాళ్ళకి అలా చెప్పాలి కాబట్టి చెప్తా ఉంటారు, అలా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. మనం ఒక్కసారి వాళ్ళ జీవిత లోతుల్లోకి తొంగి చూస్తే, మనం పరిశీలించి చూస్తే ఎన్నో బాధలు వాళ్ళు ఉంటాయి. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటాయి. భార్య భర్తలో సమస్యలు ఉంటాయి, పిల్లల మధ్యలో అమ్మ నాన్నకు లేక తల్లిదండ్రులకు బిడ్డలు కూడా సమస్యలు ఉంటాయి, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి, వాహన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి, లేక ఉద్యోగ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లేక అత్తమామలలో మధ్యలో కోడళ్ళ మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే భార్య భర్త మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లేనట్లయితే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్యలో కూడా కొన్ని కలహాలు సమస్యలు ఉంటాయి. కొందరికి కోర్టు సమస్యలు ఉండవచ్చు, కోర్టు తగాదాలు, కొందరికి ఆస్తి తగాదాలు, కొందరికి అన్నదమ్ములు తగాదాలు. ప్రతి ఒక్కరికి నీ ప్రభువు నమ్ముకున్నంత మాత్రాన నేను చాలా పడుకున్నానని అంటారు లేదు. ఖచ్చితంగా ఏదో ఒక సమస్యలో ఉండి ఉన్నావు కూడా. హల్లెలూయా. అయితే పైకి మాత్రం నాకు ఏ సమస్య లేదండి, మా ఫ్యామిలీ చాలా మంచి సంతోషంగా ఉన్నాం, నా కుటుంబం చాలా ఆనందంగా ఉన్నామండి అనవచ్చు. పాస్టర్ అడిగినప్పుడు, మీ బంధువులు అడిగినప్పుడు, బంధువుల్లో స్నేహితుల్లో మీ నెలవల్లో కొంతమంది కుదువైన వాళ్ళలో మీరు పైగా ఉండవచ్చును, కానీ ఒక ఫ్యామిలీ హిస్టరీ, ఒక ఫ్యామిలీ సమస్యని ఇక్కడ ఉన్న సమస్య ఏంటో మనకి బహిర్గతం అవుతుంది. ఏమిటి అదంటే లాజరస్ లేక మరియా మార్తములకు అక్క చెల్లెలకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ ఫ్యామిలీ దేవుని ప్రేమించే ఫ్యామిలీ.
ఈ కుటుంబం దేవుని గౌరవించే కుటుంబం. అందులో బేతనియా అంటే కొన్నిసార్లు బెత్లెహేం అంటే రొట్టెల గృహం. బేతనియా అన్నా కూడా పరి భాషలో కూడా బెత్లెహేం అనేది రొట్టెలగానే వస్తుంది, దేవుని నివాసముగా వస్తుంది, దేవుడు దీవించే గృహముగా వస్తుంది. హల్లెలూయా. సరే, ఈ గృహములో ఇంత దేవుడు ప్రేమించే గృహము కదా, పొంగి పొరలే కుటుంబము కదా, మరి ఇంట్లో సమస్య లేదా అంటే ఉంది. ఏంటా సమస్య అంటే అనారోగ్య సమస్య. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తాం. అసలు ఈ ఇంట్లో ఎందుకు సమస్య రావాలి? ప్రభువుని ప్రేమించట్లేదా? వారు దేవుని ఆరాధించట్లేదా? ప్రతి వారం మందిరానికి వెళ్తారు, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటారు, వీధి కూటాల్లో పాల్గొంటారు, నమ్మకమైన దర్శన భాగాలు ఇస్తారు, ప్రతిష్టాపకాలు ఇస్తారు, చేర్చర్పణలు ఇస్తారు, మృగముడి కానుకలు ఇస్తారు, ప్రభువుని ఎంతగానో ప్రేమిస్తారు. మరి ఎందుకని ఇంట్లో ఈ అనారోగ్యం వచ్చింది? మరి ఎందుకని కుటుంబంలో ఈ బలహీనత వచ్చింది, ఈ సమస్య వచ్చింది అంటే దానికి ముందు మనకు అర్థమవుతుంది ఎందుకు ఈ సమస్య వస్తుందో. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. మీకు ముందే చెప్పారు, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంఘములో, ప్రతి సమాజంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి సమస్య, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్యను వారు ఖచ్చితంగా వేసిస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, దాన్ని వారు డీల్ చేస్తూ ఉంటారు, లేక ఆ సమస్యలు ఎదుర్కొని బాధపడుతూ ఉంటారు. ఇక్కడ మరియా మార్పబడే మనకు తెలిసి ప్రభువుని ఎంతో ఇష్టపడే కుటుంబంలో వీరు నెంబర్ 1 స్థానాన్ని వీరు కైవసం చేసుకున్నారు. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. బేతనియా అంటేనే ప్రభు యొక్క నివాసం ఉండేటువంటి స్థలముగా మారిపోయింది. అనేక సందర్భాల్లో ప్రభు ప్రేమించే కుటుంబాలు ఎన్నో ఉన్నప్పటికీ అనేక ఎక్కువ పర్యాయములు ప్రభు ఇంట్లో నివాసం ఉండేవాడు. కారణం ఏంటంటే ఈ ఇల్లు చాలా ప్రేమకు నిలయమైన గృహం, ఆతిథ్యానికి నిలయమైన గృహం, ప్రభువుని ప్రేమించడంలో, ఆతిథ్యుల్ని గౌరవించడంలో నిలయమైన గృహం. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. నిజంగా ఈ సహోదరులు అంటే మరియా మార్తములు లాజరస్ కుటుంబంలో కలహాలు ఉన్నాయంటే అవేమో కనబడవు. ఇక్కడ ఏమో రాయబడలేదు, కనబడవు, ఉండలేవో కూడా. ఎందుకని వాక్యం చెప్తుంది, వారు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు. చూద్దాం ఒకసారి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చదవండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనివ్వండి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగని దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. వీరు దేవుని వాక్యం బాగా పఠించిన వారు కాబట్టి, దేవుని వాక్యం బాగా గ్రహించిన వారు కాబట్టి, అందులో మీరు వాక్యం విషయంలో ఎడ్యుకేట్ అయి ఉన్నారు కాబట్టి ప్రభు పట్ల చాలా ఆసక్తి కనపరచబడి కుటుంబం మనకు కనపరచబడుతుంది. కారణం ఏమిటో తెలుసా? యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇవ్వడంలో మార్త నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. హల్లెలూయా. నెంబర్ 1 స్థానాన్ని కొట్టగలిగింది. ఇక వాక్యం వినేటువంటి స్థానంలో ఎవరున్నారు? మరియా. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. వాక్యానికి స్థానం ఇచ్చినటువంటి ప్లేస్ లో ఎవరు ఉన్నారంటే మరియా ఉంటారు. మరియా చాలా ఆసక్తిగా వాక్యం వింటారు. వాక్యము ఫిన్ టు ఫిన్, అస్సలు ఇంత వాక్యం పొల్లు అంటే ఇంత కూడా పోకుండా ఆమె వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినేటట్టుగా ఉంటుంది. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. అందుకని ఈ కుటుంబం ప్రభువుని ప్రేమించే కుటుంబము, దేవుని ఆరాధించే కుటుంబం. ఎందుకని వాక్యం చెప్తుంది? రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యం చెప్తా ఉంది. రోమపత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలుకొనుటకై సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. వీరు ప్రభువుని ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి చాలా విషయాలు మీరు అభివృద్ధిలోనే ఉన్నారు, సమృద్ధిలోనే ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు. ఎక్కడ ఏ విషయంలో మీరు ఇబ్బందులు లేని పరిస్థితులు కనబడుతున్నారు. కానీ ఒకే ఒక విషయం ఒక రోజు చాలా దుఃఖానికి కారణమయ్యారు. ఒక విషయం మాత్రం చాలా నలిగిపోతూ ఉన్నారు, చాలా కుమిలిపోతూ ఉన్నారు. ఏంటా విషయం అంటే
తన తమ్ముడు అనారోగ్య విషయంలో. హల్లెలూయా. చూద్దామా ఒకసారి? వీరు ప్రభువుని ప్రేమించే కుటుంబం కదా. చూద్దాం, చూడండి. లాజరు ఏమయ్యాడట? 11 అధ్యాయములోనే మనం చూస్తే 11 అధ్యాయంలో 2వ వచనం చదవండి. ఈ లాజరు మనం పైన చూస్తే 1వ వచనంలో లాజరు ఒకడు రోగి ఆయెను అంటే 1వ వచనంలో 2వ లైన్లో లాజరు రోగి ఆయెను అని పెట్టింది. అంటే అనారోగ్యానికి గురయ్యాడు. మీకు తెలుసు, బాగా తెలుసు, చాలా మంది అనుభవం ఉంటుంది. ప్రియులారా, ధనం ఎంత ఉన్నా అనారోగ్యం వస్తే ఆ ఇంట్లో ధనం నిలబడదు. దేవుని నామని చెప్పండి స్తోత్రం. ఎంత ధనవంతులైనా అనారోగ్యాన్ని వారు గురైతే కనుక వారి ఆస్తి అమ్ముకోవాల్సి వస్తుంది. వారి సంపదలని పూర్తిగా అవి లాస్ అవుతారు. అనారోగ్యం పోతుంది, అనారోగ్యం లాస్ అవుతుంది అనేటువంటి విషయమే కాదు, వారు ఖచ్చితంగా ఆస్తులు, వెండి, బంగారములు అన్నీ కూడా నష్టపోయి వస్తుంది. కాబట్టి ఆరోగ్యం కోసం ఎంతైనా సరే వాళ్ళు ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఇష్టపడతారు, ముందుకు వస్తారు. ఎందుకంటే వారి తమ్ముడు బ్రతకాలి, లేక భర్త బ్రతకాలి, భార్య బ్రతకాలి, బిడ్డ బ్రతకాలి, కూతురు బ్రతకాలి, కొడుకు బ్రతకాలి, తండ్రి బ్రతకాలని డాక్టర్ గారు ఎంతైనా పర్వాలేదండి, నాన్నగారు బ్రతకాలి, డాక్టర్ గారు ఎంతైనా పర్వాలేదండి, నా భార్య బ్రతకాలి, డాక్టర్ గారు ఎంతైనా పర్వాలేదండి, లేకపోతే నా కూతురు నుండి ఒకే అమ్మాయి బ్రతకాలి అని ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టడానికి, నష్టపోవడానికి ఇష్టపడేది ఏమైనా ఉంది అంటే అది ఆరోగ్యం కొరకు. దేవుని నామని చెప్పండి స్తోత్రం. నేను అనుకుంటాను మీరు చాలా ప్రయత్నం చేస్తారు, కానీ ఆ 3 దినాల్లో ఏ ప్రయత్నం వల్ల తన తమ్ముడు ఆరోగ్యం కాస్త మెరుగవలేదు. మరి నేను అనుకుంటాను, ప్రభువుని ఇంతగా ప్రేమిస్తున్న కుటుంబంలో అనారోగ్యం ఎందుకు రావాలి? దేవునికి మంచి ఆతిథ్యం ఇస్తున్నారు కదా, మంచి కానుకలు ఇస్తున్నారు కదా. మరి అయితే అత్తరు చేరున్నారు. అంతకు ముందు కూడా ఆమె అత్తరుతో ఆయన పాదాలు కడిగింది కదా, అత్తరుతో ఆయనకి అభిషేకం చేసింది కదా. అక్కడ రాయబడింది, అడ్రస్ చేస్తున్నారు ఆయన వాక్యం ఒకసారి. ఏం రాయబడింది? 2వ లైన్ 3వ లైన్లోని చూడండి. ఏం రాయబడిందండి 3వ లైన్లో? ఈ యొక్క లాజరు యొక్క సహోదరి మరియా అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. మామూలు విషయం కాదండి. అత్తరు అంటే చాలా విలువైన అత్తరును యేసు ప్రభు వారికి పూసి తన తల వెంట్రుకలతో, క్లాత్తో కాదు, మంచి టవల్తో కాదు, విలువైన వస్త్రముతో కాదు. ఏంటండి స్త్రీలకు విలువైనది ఏంటమ్మా? వారి శరీర భాగాల్లో వారికి అలంకరించే అందంగా ఉండేది ఏంటమ్మా? తల వెంట్రుకలు. దేవుని నామం చెప్పండి స్తోత్రం. ఒకసారి రమ్య స్టాండ్ నిలబడు. ఒకసారి రమ్య చూడండి. రమ్య నిలబడాలి. వెంటనే దేవుని నామం చెప్పండి స్తోత్రం. ఒకసారి చూడండి, ఆ తల వెంట్రుకలు చూడండి. దేవుని నామం చెప్పండి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. అంటే అందమైన తల వెంట్రుకలు, ఆ తల వెంట్రుకలు స్త్రీకి చాలా అందాన్ని ఇస్తాయి. దేవుని నామం చెప్పండి స్తోత్రం. పురుషుడికైనా కూడా తల వెంట్రుకలు లేవనుకోండి ఎంత నామోసుగా ఫీల్ అవుతాడు. అంటే దేవుని ఆ తల వెంట్రుకలు కాపాడుకోవడానికి ఎన్ని బాధలు పడతామో మేము. ఎన్ని రకాల దానికి లిక్విడ్స్ ఉంటాయో, షాంపులు, రకరకాల వంటి ఎన్నో 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 రకాల పదార్థాలు వాడి ఆ తల వెంట్రుకలను కాపాడుకోవడానికి పురుషులు నానా పాటలు పడుతూ ఉంటారు. దేవుని నామం చెప్పండి స్తోత్రం. ఇక స్త్రీలు చెప్పక్కర్లేదు, వాళ్ళు లేచింది కానీ ఉదయం రాత్రి పడుకునే వరకు అదే ధ్యాసలో ఉంటారు వాడు. దేవుని నామం చెప్పండి స్తోత్రం. ఎందుకంటే అవి స్త్రీకి అలంకారం, అది అందరిస్తాయి. దేవుని నామం చెప్పండి స్తోత్రం. ఆ తల వెంట్రుకలు అనేవి దేవుడు ఇచ్చినటువంటి కొన్ని కోట్ల ఖరీదండి. దేవుని నామం చెప్పండి స్తోత్రం. ఒక
విగ్గు వాడేవారు అడగండి, తల వెంట్రుకలు ఎవరు చెప్తారు? విగ్గు వాడేవారు. నేను సినిమాలో చూడను కానీ చాలా మంది మనం వింటా ఉంటాం కదా, ఈ సినీ ఫీల్డ్ లో వాడేవారు ఏంటంటే విగ్గులే. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. కొంతమంది రాజకీయ నాయకులు విగ్గులు వాడుతున్నారు. ఎందుకని? ఆ తల వెంట్రుకలు లేకపోతే వారికి గౌరవం లేదనో, లేక అందరూ కనబడమనో, వయసు ఏసు వాళ్ళు కనిపిస్తామనో, మొత్తానికి వాళ్ళు ఆ సమాజంలో వారికి ఇంకా చిన్నతనం వస్తున్న ఉద్దేశంతో ఖచ్చితంగా తల వెంట్రుకలు లేకపోయినా సరే విగ్గు వాడేవారు చాలా మంది ఉన్నారు. పూర్వకాలం నాకు తెలిసి ఒక 40 ఏళ్ళ క్రిందట ఎక్కువ మంది సవరాలు వాడేవారు. ఏం వాడేదమ్మా? స్త్రీలు సవరాలు వాడేవారు. అప్పుడు చుట్టూ స్త్రీలు చాలా ఎక్కువ ఉండాలి, రెండోది చాలా కిందకు ఉండాలి చుట్టూ. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. అందుకని ఉన్న చుట్టూ ఉన్నది కూడా లేక సవరాలు కొనుక్కొని అది బాగా కిందకు ఉండాలి, అందంగా ఉండాలి ఉద్దేశంతో స్త్రీలు సవరాలు వాడేవారు. ఇప్పుడైతే ఎవరు వాడట్లేదు లేండి. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే హెయిర్ స్టైల్ మారింది కదా, చాలా అంత పొడవుగా వెళ్తున్నప్పుడు చాలా మంది స్త్రీలు కట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే లైఫ్ స్టైల్ మారిపోయింది. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. స్టైల్ మార్చేస్తారు ఇప్పుడు. సరే, ఓకే. ఇక్కడ విలువైనటువంటి తల వెంట్రుకలతో, ఏ తల వెంట్రుకలతో అలంకరణ ఉంటుందో, అందరూ ఇస్తాయో, ఆ ఎక్కువగా గౌరవించి పూజించకూడదు, ఆ తల వెంట్రుకలతో యేసు ప్రభు కంటే మరిగా అత్తరు పోసి, విలువైన అత్తరు పోసి ఆయన పాదాలు తుడిచిందని కొట్టండి, గట్టిగా చెప్పండి. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, నేను ఈ విషయం ఎందుకు ప్రసవిస్తున్నానంటే, ఇంతగా గౌరవించిన కుటుంబం, ఇంతగా ప్రేమించిన కుటుంబం, వారికంటూ మాకంటూ ఏది ప్రభు కంటే ఎక్కువ కాదు అనుకున్న కుటుంబం ఎందుకు అనారోగ్యం రావాలి? డబ్బుని వారు గౌరవించలేదు, వెండిని వారు గౌరవించలేదు, వారి అందాలు వారి అందం వారు గౌరవించలేదు, స్త్రీలకి విలువైనటువంటి తల వెంట్రుకలు కూడా లెక్క చేయలేదు. నా ప్రభు కంటే అంత ఎక్కువ నాకు ఏది కాదనుకున్న వాళ్ళు నా ప్రభువే ప్రథముడని అంతగా ఆరాధించిన కుటుంబంలో ఎందుకు ఈ అనారోగ్యం, ఎందుకు ఈ బలహీనత అంటే దేవుని ప్రణాళిక ముందుకి ఏదో ఉంది. కొట్టండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏంటా ప్రణాళిక చూద్దాం. అసలు ఎందుకు అనారోగ్యం వచ్చిందో కూడా మనం ముందుకి తెలుసుకుందాం. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాను కదా, నాకెందుకు ఆర్థిక ఇబ్బందులు రావాలి, దేవుని ఎంతగానో గౌరవిస్తున్నాడు కదా, మాకెందుకు కనీసం ఒక సైకిల్ కొనుక్కోలేకపోతున్నా, ఒక బండి కొనుక్కోలేకపోతున్నా, ఒక కారు కొనుక్కోలేకపోతున్నా, సరైన స్థలం కొనుక్కోలేకపోతున్నా, ఒక ఇల్లు కట్టలేకపోతున్నా, కొనలేకపోతున్నా, మా ఇంట్లో సరైన సౌకర్యాలు ఎందుకు లేవు, ప్రభువుని ఇంతగా ప్రేమిస్తున్నాం కదా అంటే నేను చెప్తున్నాను, దేవుడు నీకు ఏదో మేలు చేయబోతున్నాడు. దేవుడు నామం చెప్పండి, స్తోత్రం. ఇప్పుడున్న పరిస్థితులు ఏదో నీకు నేర్పిస్తూ ఉన్నాడు, నేర్పించబోతా ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. ముందుకు నీకు దేవుడు ఏదో మేలు చేయబోతా ఉన్నాడండి. హల్లెలూయా. అందుకనే ఒక వస్తువు విలువ తెలియాలనో, నీకున్న పరిస్థితులు నీకు ఎలా బాధ కలుగుతుందో, ఎలాగ బాధపడుతూ ఉంటావో, లేనప్పుడు ఉన్నప్పుడు ఎలాగని తెచ్చిపోకుండా ఉండే నిమిత్తం కూడా దేవుడు కొన్నిసార్లు మనకి నేర్పించే నిమిత్తమై మనం అడిగినవి కొన్నిసార్లు త్వరగా ఎవడు అవి అందుబాటులోకి రావు. దేవుడు నామం చెప్పండి, స్తోత్రం. కానీ ఇస్తాడు ఎప్పుడంటే మనం బాగా ట్రైన్ అప్ అయిన తర్వాత, నేర్చుకున్న తర్వాత, నేర్పబడిన తర్వాత ఆ వస్తువుని ఎలా గౌరవించాలో, ఆ వ్యక్తిని ఎలా ప్రేమించాలో, దేవుని ఏ రీతిగా గౌరవించుకోవాలో అంత నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఇకపోతే మనం చూద్దామంటే ఒకసారి దేవుని వాక్యం మనం గమనిస్తే చూడండి, 14వ వచనం చదవండి. 14వ వచనం, యోహాను సువార్తల 12వ అధ్యాయంలోనే 3వ వచనం చదువుతాం. ఓకే, అమ్మ మీరు ఒకసారి 11వ అధ్యాయం నుండి 3వ వచనం. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయనకు వర్తమానం పంపిరి. యేసది విని ఈ వ్యాధి
మరణము కొరకు వచ్చినది కాదు, గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లుగా దేవుని మహిమ కొరకు వచ్చినదని చెప్పిన కొట్టండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు అర్థమైంది కదా, దేవుని ప్రేమించే కుటుంబం ఎందుకు ఇబ్బందులు కలుగుతాయో, దేవుని ప్రేమించే కుటుంబం ఎందుకు కరువు వస్తుందో, దేవుని ప్రేమించే కుటుంబం ఎందుకు అనారోగ్యాలు వస్తాయో, దేవుని ప్రేమించే కుటుంబం ఎందుకు వాహనాలు కొనసాలి ఇబ్బందిగా, వాహనం కొనలేము, ఇల్లు కొనలేము, స్థలం ఉండదు, డబ్బులు ఉండవు. ఎందుకు తెలుసా? దేవుని పట్టేద మహిమల కనపరచబడబోతుంది. దేవుని నామం చెప్పండి స్తోత్రం. దేవుడు ఏదో మహిమల కార్యము చేయబోతున్నాడు, దేవుడు ఏదో గొప్ప కార్యము చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు, ఇప్పుడు నువ్వు కన్నీరు గారుస్తున్నావు, ఇప్పుడు బాధపడుతున్నావు, ఫేమ్ భరిస్తున్నావు, ఇబ్బంది భరిస్తున్నావు, కష్టం భరిస్తున్నావు, నష్టం అనిపిస్తున్నావు. నీకు ముందు గతిలో, ముందు స్థితిలో, ముందు భవిష్యత్తులో ఒక గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే వారికి ఏదో దుఃఖము కలిగించడం కోసం కాదు, వారిని ఏదో నాశనం కోసం కాదు, వారికి ఏదో ఇలా ఏడిపించాలని కాదు, వారిని ఏదో అప్పుల పాలన చేయాలని కాదు. దేవుని కుమారుడు మహిమ పరచబడేందు కొరకు ఆ వ్యాధి వచ్చింది. దేవుని నామం చెప్పండి స్తోత్రం. ఒక గుడ్డివాడిని అంటారు, ఇదిగో వీడి గుడ్డివాడిగా పుట్టింది, వీడి అమ్మా నాన్న పాపం చేశారా లేక వీడి పాపం చేశాడని అడుగుతా ఉంటే ప్రభు అంటాడు, శిష్యుడు అంటాడు, ఇదిగో వీడి గుడ్డివాడిగా పుట్టినది వీడి పాపం చేశాడని కాదు, వీడికు అమ్మా నాన్న పాపం చేశాడని కాదు, దేవుని మహిమ వీడియందు ప్రత్యక్షపరచబడటానికి. దేవుని నామం చెప్పండి స్తోత్రం. కొన్నిసార్లు మనం ఇబ్బందులు పాలైపోతూ ఉంటాం, చాలా కష్టాలు ఉండి మహిళపోతుంటాం మహారాణి. అయ్యో దేవుడా తండ్రి, ఏంటయ్యా ఈ బాధ, ఏంటయ్యే అప్పు, ఏంటయ్యే కష్టం, ఏంటయ్యే సమస్య, నేను మహిళకున్నాను ప్రభువా అంటే దేవుడు అంటాడు, నేను నీ ద్వారా మహిమ పరచబడబోతున్నాను, చూడు ముందు ముందుకి అద్భుతం చేయబోతున్నాను. దేవుని నామం చెప్పండి స్తోత్రం. మీకు విషయం చెప్పాలి నేను. ఏంటా విషయం అంటే, యేసు ప్రభువారిని ఆయన తల్లిని, యేసు ప్రభువారిని ఆయన శిష్యుని ఒక వివాహములకు పిలువబడ్డారండి. దేవుని నామం చెప్పండి స్తోత్రం. చూద్దాం ఒకసారి. ఒక వివాహములకు పిలువబడ్డారు. ఆ వివాహంలో ఏం జరిగిందంటే, చాలా ముమ్మరంగా విందు జరుగుతూ ఉంటే బంధువులందరూ కొన్ని వేల మంది వచ్చేస్తారట, వేల సమూహంగా వచ్చేస్తారు, బంధువులందరూ వచ్చేస్తారు. అమ్మాయి వైపు, పెళ్లి కూతురు వైపులో, పెళ్లి కొడుకు బంధువులు, పెళ్లి కూతురు బంధువులు, ఇక అనేక రకాల బంధువులు వచ్చేస్తారు. వీళ్ళు ముమ్మరంగా జరుగుతోంది. మధ్యలో ఆహారం అంతా అయిపోయింది. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆహారం అయిపోయింది, చాలా గౌరవించినటువంటి పానీయం అయిపోయింది. ఏంటంటే ద్రాక్ష రసం అయిపోయింది. దేవుని నామం చెప్పండి స్తోత్రం. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడి ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి ఆయనను ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు దేవుని నామం చెప్పండి స్తోత్రం. మనం అనుకుంటాం యేసు ప్రభుని పిలిచినంతగా ద్రాక్షరసం అయిపోయింది, అయ్యో పాస్టర్ గారు రావద్దనమో ఉండవు, పాస్టర్ గారు వచ్చినందుకేమో మా బంధువులు రావడం మానేస్తారు, అయ్యో పాస్టర్ గారు రావద్దనమో ఉండవు, పాస్టర్ గారు వచ్చినందుకేమో మా వైపు బంధువులు భోజనం చేయకుండా వెళ్ళిపోయారు, ప్రార్థన పెట్టారు కాబట్టి అనేకమైన కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. దేవుని నామం చెప్పండి స్తోత్రం. పాస్టర్ గారు పిలిచినందుకు మా మావయ్య గారు రాలేదేమో, పాస్టర్ గారు పిలిచినందుకు మా అత్తగారు రాలేదేమో, పాస్టర్ గారు పిలిచినందుకే మా ఇంటి పక్కన రాలేదేమో, ఎందుకంటే పాస్టర్ గారు కాబట్టి ఆయన చూడగానే వాళ్ళు వెళ్ళిపోయారు. పాస్టర్ గారు పిలిచాము కాబట్టి మా ఇంట్లో ఈ ఇబ్బంది వచ్చిందేమో, ప్రార్థన పెట్టే చాలా రాత్రి ప్రార్థన ఎందుకు కదా అయ్యారు, తెల్లవారినప్పటికీ మా అబ్బాయికి చదవండి. రాత్రి ప్రార్థన అయిందంట, తెల్లవారినప్పటికీ చదవండి వాళ్ళ అబ్బాయికి. దేవుని నామం చెప్పండి స్తోత్రం. చాలా సార్లు నేను ఆశ్చర్యపోతా ఉంటాను. ఒక ఆవిడ అంటది, అయ్యా నేను ప్రార్థనకు
ప్రార్థనకు వచ్చానండి, ఆ ఇంటికి వెళ్ళానండి, ఒళ్ళంతా కప్పు 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 పని వణుకు జ్వరమండి. జ్వరం రాక మానేస్తుందా? ఆకలి అవ్వడం మానేస్తుందా? చలి రాకడం మానేస్తుందా? వర్షం రావడం మానేస్తుందా? దేవుని నామం చెప్పడం స్తోత్రం. ప్రార్థనకు వచ్చినందుకు జ్వరం రాలేదు. మాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళినందుకు నీకు ఇబ్బంది రాలేదు. మాస్టర్ గారు కానిపించావు కాబట్టి నీకు బలహీనత రావట్లేదు. దాని ద్వారా దేవుడి మహిమ చూడబోతున్నాం. దేవుని నామం చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమస్యని ధైర్యంగా ఎదుర్కొని నిలబడి కలబడి కావడంలో నీవు గొప్ప విజయం చూడగలుగుతావు. ఒకటి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సమస్య వచ్చింది కాదని భయపడడం కాదు, అనారోగ్యం వచ్చింది కాదని ప్రభువు దూరం అవడం కాదు, లేక ఏదో ఇబ్బంది కలిగింది కదా అని మందిరాన్ని మానేయడము కాదు. చాలా మంది ఏమండి, మేము వాళ్ళు వస్తే మేము గుడికి రావండి. ఎందుకు రావమ్మా? పెద్ద గొడవ అయింది పాస్టర్ గారు. ఏమైందంట? చాలా పెద్ద గొడవ అయిందంట. ఏంటంట? మామూలు గొడవ ఉండదండి. దేవుడికి గొడవ అయింది. గుడికి నీకు సంబంధం ఏంటంటాను నేను. దేవుడికి సంబంధం చర్చికి నీకు సంబంధం ఏంటి? నాని గొడవ అయింది. గుడిలో అయిందా? పాస్టర్ ఇంట్లో అయిందా? పాస్టర్ గొడవ పెట్టించారా? దేవుడికి గుడిలో గొడవ లేదు, పాస్టర్ గొడవ పెట్టించలేదు. లేక పాస్టర్ గారికి గుడికి దేవునికి సంఘానికి సంబంధం ఏమీ లేదు. హల్లెలూయా. గొడవలకి దేవుడికి సంబంధాలు కూడా లేవండి. దేవుడు నా పని చెప్పండి. దేవుడు కూడా ఒకే ఒకటి, క్షమించు, క్షమించు, దయదలుచు, కనికరించు, సమాధానపడు, నువ్వు సహాయం చెయ్యు, నువ్వు ప్రేమించు. ఇది దేవుడి గుణ లక్షణం. దేవుడి నామం చెప్పండి స్తోత్రం. నువ్వు గొడవ అని చెప్పేసి దేవుడికి ఎంతకాలం దూరంగా ఉంటావు, దేవుడికి ఎంతకాలం కన్నీరుగా చేస్తావు. ఓ నీకేదో ప్రాబ్లం ఉందని చెప్పేసి, ఏదో సమస్య ఉందని చెప్పేసి ఎంతకాలం ప్రభువుకి దూరమైపోయి నువ్వు ఎండిపోతావు, ఆత్మీయంగా పతనం అవుతావు, ఆత్మీయంగా నువ్వు తొలగిపోతావు, ఆత్మీయంగా క్షీణించిపోతావు. నో, వాక్యం చెప్తుంది, నాకు వేరై నీవేమీ చేయలేవు. దేవుని నామం చెప్పండి స్తోత్రం. గమనించండి, ఇక్కడ యేసు ప్రభువు వారిని పిలిచినందుకు కారణం ఇందులో ఆ ద్రాక్షరసం అయిపోయిందా? లేదు. అక్కడ ఎందుకు ఏంటంటే దేవుడికి మహిమ రావడం గట్టిగా చెప్పండి. అతను అక్కడ ద్రాక్షరసం ఎందుకు అయిందంటే దేవుడు కుమారుడికి మహిమ రావడం కొరకే. హల్లెలూయా. అప్పుడు మరి అంటుంది, వెళ్ళి కుమారా, ఇక్కడ ద్రాక్షరసం అయితే యూదులకు విందు వినోదాల్లో అనేక రకాల వంటి అకేషన్స్ లో ద్రాక్షరసం చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఆ ద్రాక్షరసమే వాళ్ళు వెయ్యకి ఇవ్వకపోతే వాళ్ళని అవమానంగా ఫీల్ అవుతారు, వాళ్ళు ఏదో గౌరవించలేదని ఫీల్ అవుతారు. మనం చూడండి, ఎవరైనా భోజనంకి వెళ్ళామనుకోండి, భోజనంకి వెళ్ళిన తర్వాత అన్ని బాగానే పెట్టారు కదండి, బిర్యానీ చేస్తుంటే బాగుంటుందండి, ఎవరు పడ్డారండి, అన్ని బాగానే పెట్టారు కానీ బిర్యానీ చేస్తే బాగుండేదండి. దేవుని నామం చెప్పండి స్తోత్రం. నేనే అనుకుంటాను, భోజనం బాగానే పెట్టాను కదా, బిర్యానీ చేస్తే బాగుండు చెప్పండి స్తోత్రం. అంటే ఏం తక్కువ చేస్తారండి నీకు? మంచి 3 రకాల కర్రీస్ వండారు, కర్రీస్ అసలు రాజ్యం లేదు, శుభ్రంగా గట్ట పెరిగి పెట్టారు, అవి స్వీట్ పెట్టారు, అన్ని రకాలు ఏర్పాటు చేసి దగ్గరుండి ఆ ప్రేమతో ఆప్యాయతగా వడ్డించారే. ఇంకా పాస్టర్ గారికి ఏం పెట్టాలి? బిర్యానీ పెట్టాలా? దేవుని నామం చెప్పండి స్తోత్రం. అంటే మనం ఎంతైనా కోరికలు ఉంటాయి, ఎన్నైనా మనం కోరుకుంటూ ఉంటాం. దేవుని నామం చెప్పండి స్తోత్రం. ఇక్కడ విషయం గమనించండి, యేసు ప్రభువారు అంటున్నారు, అక్కడ ఎందుకు ద్రాక్షరసం కొరవచ్చింది అంటే, పిల్లరా, దేవుడి కుమారుడికి మహిమ రావాలి. హల్లెలూయా. గమనించండి. అప్పుడు అందుకని మనకు ఎందుకు మనం చెప్పారంటే, మనకు బిర్యానీ ఫంక్షన్ ఎంత ఇంపార్టెంటో వారికి ద్రాక్షరసం వారి ఫంక్షన్ అంత ఇంపార్టెంట్. దేవుని నామం చెప్పండి స్తోత్రం. మీరు ఖచ్చితంగా మీరు ఒక వివాహానికి వెళ్ళండి, ఖచ్చితంగా ఉంటుంది ప్రతి వివాహ కార్యక్రమాల్లో బిర్యానీ ఖచ్చితంగా ఉంటుంది. దేవుని నామం చెప్పండి స్తోత్రం. పొరపాటులు ఎవరైనా బయట పెట్టారనుకోండి, పిట్టి నీళ్ళు కూడా వస్తారండి. హల్లెలూయా. పిట్టి నీళ్ళు కూడా
ఏ ఫంక్షన్ అనేది, ఏ ఫంక్షన్ అనేది, ఏ పెట్టెలండి దేవుని నామం అంటే మనం ఎవరు మనం ఎక్కడో బయట దేవుని నామని చెప్పండి స్తోత్రం. నేనే అంటాను, ఇంత ఘనంగా ఫంక్షన్ చేసుకుని బిర్యానీ పెడితే బాగుండు కదా అంటాను. నేనే అంటాను పాస్టర్ గారు. అలాగే దేవుని నామం చెప్పండి స్తోత్రం. అంటే బిర్యానీ అంత ఇంపార్టెంటా అంటే అక్కడ అంత ఇంపార్టెంట్. హల్లెలూయా. గౌరవప్రదమైనది. ద్రాక్షరసం కూడా ఇస్రాయేలుకి చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. అమ్మ బిడ్డలారా, పాస్టర్ గారు పిలిస్తే బిర్యానీ పెట్టాలనుకోవద్దు. నేను నాకు పెట్టమనట్లేదు అంటే విషయం చెప్తున్నాను, నేను సందర్భం చెప్తున్నాను. నేను దేవుని నామం చెప్పండి స్తోత్రం. గమనించండి, ఇక్కడ మనం చూస్తే ఏమవుతుంది అంటే ఆ ద్రాక్షరసం అయిపోతే వారు చాలా అవమానంగా వారు ఫీల్ అవుతారండి. అయ్యో పిలిచావయ్యా, ఏంటయ్యా ద్రాక్షరసం కూడా అమ్మారు పోయలేవా, ఏం పెళ్ళిలండి. చాలా మంది విన్నానండి, చాలాసార్లు కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళి తిట్టుకుంటూ వస్తారండి. ఆ బాక్స్లో గిఫ్ట్ పట్టుకుంటారు, గిఫ్ట్ బాక్స్, ఆ గిఫ్ట్ బాక్స్ పట్టుకొని తిట్టుకుంటూ వస్తారు. ఏమామంటే ఏం పెళ్ళి బాబు, భోజనాలు లేవు, ఏమీ లేవు, భోజనాలు లేవు, ఏమీ లేవు. పెళ్ళికూతురు బాగాలేదమ్మా, పెళ్ళికూతురు బాగున్నాడండి, మాకు భోజనాలు లేవు, ఏమీ లేవు. పెళ్ళికూతురు బాగాలేదమ్మా, పెళ్ళికూతురు చాలా బాగుందండి, మాకు భోజనాలు ఏమి లేవు, భోజనాలు ఏమి లేవు. అంటే ఏంటి, పెళ్లి బాగుండాలి, దేవుడు ఉండాలి, అక్కడ మంచి భోజనాలు ఉండాలి. దేవుడు నామం చెప్పండి స్తోత్రం. పెళ్ళికూతురు బాగుండదు కాదు, పెళ్ళికూతురు చాలా సూపర్ స్టార్ లాగా వాడు, పెళ్లి కూతురు సూపర్ స్టార్ లాగా ఉంది. దేవుడు నామం చెప్పండి స్తోత్రం. వాళ్ళిద్దరు బాగున్నా అక్కడ భోజన పదార్థాలు అనేవి చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు చూడండి, అక్కడ 5-6 రాతి పానలు ఉన్నాయట. ఆ రాతి పానలను నీళ్లు నింపిన తర్వాత దేవుడు నీళ్లను ద్రాక్షరసముగా మార్చి, చదువునా ఒకసారి కఠిన ఉండదు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఓకే ప్రైజ్ ది లార్డ్. ఆయన నీతో చెప్పుడుది చెయ్యుడి. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తొమ్మిది పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉండేవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పాను. వారు ఆ రాతి బాణలు నీళ్లతో అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైనా వారితో ఇప్పుడు ముంచి విందు ప్రధాని ఎందుకు తీసుకుని పోండి. దేవుని నామం చెప్పండి స్తోత్రం. గమనించండి, ఇక్కడ గమనిస్తే యేసు ప్రభు వారు తన మహిమను కనపరుస్తున్నాడండి. హల్లెలూయా. కింద లైన్ చదువునా, ఎప్పుడైతే వారు ద్రాక్షరసం టేస్ట్ చేస్తారో, తాగారో, అప్పుడైనా వారితో మీరిప్పుడు ముంచి ప్రధాని ఎందుకు తీసుకెళ్ళబడి వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన వారికే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకుండేను. కనుక ద్రాక్షరసమై ఎప్పుడైతే విందు ప్రధాని ద్రాక్షరసం టేస్ట్ చేశాడో ఆ పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు దప్పు రసము పైదురు. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసమును ఉంచుకొని ఉన్నావు. అతనితో చెప్పిన గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను కనపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం వచ్చేది. కొట్టండి గట్టిగా చెప్పండి. దేవుడు తన మహిమను కనపరుచుకోవాలి, తన శిష్యులు ఆయన మీద విశ్వాసం ఉంచాలి దేవుడు. అందుకే అక్కడ ద్రాక్షరసం కొలువ వచ్చింది. హల్లెలూయా. చాలా మంది మన మినిస్ట్రీలో గొడ్రానుకున్న వారు సంతానం కలిగి ఉన్నారు. ఇప్పుడు మన మినిస్ట్రీలో ఎప్పటి స్తోత్రం 18 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా 7 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా వాళ్ళకి సంతానం లేని వారు పరిశుద్ధాత్మని ప్రసంగించబడి వచ్చి వారు సంతానం పొందుకున్న వారు ఎందరో ఉన్నారు. వారి పేర్లు నాకు తెలుసు, వారిని చెప్పగలను. దేవుని నామం చెప్పండి స్తోత్రం. అలాగే అనారోగ్యంతో బాధపడిలో వచ్చి బాగుపడి వెళ్ళిన వారు ఉన్నారు, దీవించబడిన వారు ఉన్నారు, ఉద్యోగాలు వచ్చిన వారు ఉన్నారు, కుటుంబాలు కట్టబడిన వారు ఉన్నారు.
వారి జీవితాల్ని బాగు చేసుకుని దీవించబడవు. ఎందుకంటే దేవుని మహిమ కొరకు ఆయన ఆ కార్యము చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఇప్పుడు లాజరు ఎందుకు బలహీనమయ్యాడంటే దేవుని మహిమ లాజరు యందు బయలుపరచబడాలి. సరే, మనం ముగించేస్తున్నాం. చూడండి 11వ అధ్యాయంలోని ఇప్పుడు మనం గమనిస్తే 17వ వచనం చదువుకున్నాం. 17వ వచనం, యేసు వచ్చి అది వరకు సమాధిలో ఉందని తెలుసుకోలేదు. అమ్మ, ఎన్ని దినాలు సమాధిలో లాజరు? 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకోలేను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండను కనుక దానికి ఇంచుమించు కోసేడు దూరము కనుక ఓదార్చుటకు వెళ్ళి, అంటే మరియా మార్తల బేతనియ గృహంలో అనేక జన సమూహములు నిండిపోయింది. వారి